భయము బ్రేక్ దొక్కు అంటే ఏనమ్మా ఎక్సలేటర్ దొక్కి ఎట్ట గుద్దుతావా నువ్వు బ్రేక్ దొక్కు అంటే ఏనమ్మా ఎక్సలేటర్ దొక్కి ఎట్ట గుద్దుతావా నువ్వు అక్క కోసం కాదు మీ అక్క కోసం నువ్వు Audio Jungle. ఏం చేద్దామే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తావు కొమ్మలు కాల్చినావు ఇంకా చేసేది ఏముంది మెల్లి మాట్లాడు ఎవరు వచ్చారు ఏది ఎట్లా నీకే తలకాయ పని చేస్తా లేదా నువ్వేమి పెద్ద ఫంక్షన్ చేయలేదు ఓనకొస్తాంది నాకే ఎట్లా ఎక్కడ పెడదాం ఏంది ఎక్కడ పెడతాము మన భయం అవుతుంది డోర్లన్నీ వేసామా ఎవరు అది తీసి ఏడన్నా దాని లోపలన్నా పెట్టు కార్లో నుంచి కూడా తీసుకురా నువ్వు డోర్ వేయలేదా నువ్వు ఏ పిచ్చిగిని పట్టిందే నీకేమన్నా ఏ డోర్ కొట్టు నువ్వు డోర్ కొట్టకుండా ఎందుకు వస్తావు నువ్వు ఎవరేమన్నా నిన్ను ఏందంతా ఏమైందిడా ఏమి ఏం రక్తమైందంతా నీకెందుకు అన్ని చెప్పాలా తొక్కలాగా పార్సల్ అది ఇప్పుడు గొడవ అవుతాను మీకు ఇద్దరికి వాడిని పంపి ఫస్ట్ ఎవడు కొట్టను నేను మళ్ళా మాట్లాడతాను అంటే కొట్టేసి నరికేసిన నేను మళ్ళా నువ్వు మళ్ళా మరసని చెప్పు ఏం చేసినా ఇప్పుడు ఏం చేసినావు ఇప్పుడు రక్తం అంతా అయింది ఎవరికి తల వాళ్ళు కొట్టినావా అవేమో నువ్వు ఎవడు కొట్టాం కూడా ఈ రోజుకి అంటే ఇప్పుడు నీకు ఈ రోజు కనబడితే కొట్టాం కూడా అంటే ఇంటి రాజు జిల్లేవా ఇప్పుడు ఏం జరిగిందని రక్తం వస్తుంది అంటే ఇప్పుడు ఎంత ఎవరు కప్పులు పొందారు కొట్టండి నువ్వు గేడి సరిగ్గా ఏమని చెప్పినా నీ గేడి సరిగ్గా ఏం చెప్పినా నువ్వు గేడి అయిపోకుండా వాడు లోపలికి టక్కని దుబ్బుకొని వచ్చేసినాడు ఈ శనిగాడి ముఖమే చూసింటి వచ్చేసినాడు జరిగింది ఏం జరిగింది నువ్వు పద్మవ్యూహం లేపు వచ్చేసావు బయటికి పోలేవు దయచేసి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా వెళ్ళిపో నువ్వు ఈ మరకలేమి రక్తం ఏమని మాత్రం అడగద్దు ఆ బాబు వెనకలు ఉండే కవర్ ఏంది అని మాత్రం అడగద్దు ఓ నేను చూడు రారా నువ్వు ఆ సైడ్ ఉండు ఆడు ఇక్కడ చెప్తా ఏంది ఇక్కడ చెప్తా ఏం జరిగింది చెప్పేస్తాను వాడు ఆల్రెడీ లోపలికి వచ్చినాడు వాడు బయటికి పోతే చెప్పేస్తాడు ఏదో చచ్చిపోతా నువ్వు ఇప్పటికే ఇంటి ఇచ్చేసావు నీ వాడికి వాడు ఒకటి పోయి ఓటున్నాడు అందరికి గబ్బులు చెప్తాడు రా చెప్పనా నన్ను ఎవరు కాపాడు నాకు అర్థమైపోయింది నేనున్న వాడు నువ్వే ఇరికిస్తున్నావు నన్ను నువ్వు ఏరికిస్తారో చెప్తాను నేను నిజంగా చెప్తున్నాను ఏదో జరిగింది ఇప్పుడు అయిపోయింది మీ పని ఏదో జరిగింది ఇప్పుడు అయిపోయింది మీ పని ప్రతి కుటుంబంలో చెప్పొద్దు ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతా అంటే అనుకోని కారణాల వల్ల ఓ విషయం జరిగిపోయింది చెప్పు గుండెల దళదళ ఆ రక్తం ఏంది అమ్మ వద్దు నిమ్మేస్తుంది ఏమి నా గుండెలో నచ్చదురా నాకైతే హార్ట్ అటాక్ వస్తుంది నీకెందుకు వస్తుంది హార్ట్ అటాక్ నాకు వస్తుంది హార్ట్ అటాక్ నువ్వు చేసిన పరాలకి నేను నమ్మిన దానికి నాకు ఈ రోజు రక్తం అంట కట్టినావు నా రేఖల్ని నా జీవితాల్ని నాశనం మార్చేసింది నా జీవిత రేఖల్ని మార్చేసింది మొత్తం అయిపోయింది మా అన్ననే చూపించుకుంటే రేఖ బాగుంది ఆయుష్ రేఖ బాగుంది ధన రేఖ బాగుంది అన్ని బాగుంది అన్నారు
ఇప్పుడు ఆ మొత్తం అన్ని గాలి కట్టిపోయిన రేఖలన్నీ. టెన్షన్ ఎక్కువైతే నీకు టెన్షన్ అంటే నువ్వు ఆ పని చేసేటప్పుడు ఉండాలా టెన్షన్ నీకే. నీకు టెన్షన్ అంటే నువ్వు ఆ పని చేసేటప్పుడు ఉండాలా టెన్షన్ నీకే. అంటే నరికేసిందా వాడేం పరాయుడు కాదు, వాడు పరాయుడు కాదు. చెప్పొద్దు వాడి మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకూడదు తప్ప నేను ఎవరు చంపేది కాదు, నువ్వు ఇంకా ఓవర్ ఊహించుకుంటావు. వాడు నిన్నెందుకు చంపుతాం రా ఆయన, మేము కావాల్సిందిగా చేయలేదురా నాయన. నువ్వు ఎలాగో కావాల్సింది చేసేటట్టే పోట్రే చేస్తున్నావు లేని నువ్వు ఏమే నువ్వు అట్లా దాపడించావు నా జీవితంలో. నువ్వు వచ్చినప్పటి నుండి నా జీవితం నాశనం, వచ్చినప్పటి నుండి నా జీవితం నాశనం. మీ ఇద్దరు మీ ఇద్దరు పోండి, నాకు వద్దు ఈ లైఫే వద్దు, మీరు పోండి అసలు వద్దు మీ ఇద్దరు. ఫోన్ చేస్తున్నారు, ఆడ కారు గుద్దిండేదేమో చూసింటారు బయట. తెలుసు నువ్వు అన్ని వాడే బయటోడు కాదురా, బయట వీళ్ళకి చెప్పుకోకపోతే నేను చెప్తాను. నన్ను చెప్పు, నేను ఇరికిను, నిన్ను మాత్రం ఇరికిను. ఒకవేళ ఇరికిస్తే రే జరిగింది చెప్తాను. చెప్తుంటే చెప్పదంటే ఎట్లా ఇప్పుడు వీడు ఏమనుకుంటాడు రక్తం చూసి? అవసరం లేదు. కారు చూసినారు, ఇది కలిసే విషయం కాదు. నీ భయం అయ్యేది వాడు చెప్తాడు. నువ్వు కారు తోలినప్పుడు నీకు భయం ఉండల్లా, కారు నాకి నేను తోలుతాను అడినప్పుడు నీకు భయం ఉండల్లా. అప్పుడు లేని భయము బ్రేక్ దొక్కు అంటే ఏనమ్మా ఎక్సలేటర్ దొక్కి ఎట్ట గుద్దుతావా నువ్వు. బ్రేక్ దొక్కు అంటే ఏనమ్మా ఎక్సలేటర్ దొక్కి ఎట్ట గుద్దుతావా నువ్వు. ఎక్సలేటర్ దొక్కితే అట్లా పోయి గుద్ది పడేసింది. మళ్ళా రివర్స్ కూడా బీకినా నేను, బతికే ఆస్కారం ఉంది. మళ్ళా దొక్కి ఒక ప్రాణమా తీసింది, ఒక ప్రాణమా 2 ప్రాణాలు తీసినావు నువ్వు. ఒకే యాక్సిడెంట్ లో 2 ప్రాణాలు లేపేసింది. ఏమైతుంది ఓనిషం ఉండు కట్టు మాట్లాడుతున్నావురా చెప్పడానికి అదేమన్నా ఆడుకునే వస్తుంది. రెండు ప్రాణాలు ఎట్లా పడగల పాపం అనవసరంగా ఎంత కుటుంబాలు నాశనం అయిపోయాయంట. 2 ప్రాణాలు తీసి భార్యాభర్తలు ఎంత పాపమన్నా, ఎంత పాపం. నువ్వు ఏం భయపడద్దు, ఇక్కడ చెప్తాడు చేసిన వాళ్ళ కఠిన శిక్ష ఖచ్చితంగా ఉంటది. ఇట్లా వాళ్ళకి మొత్తం సొసైటీలోనే పేరు ఉండాలా, భక్తి ఉండాలా. ఉండు నేను చెప్తా. A1 గా నీకు శిక్ష పడుతుంది, A2 గా నాకు బీగాలు ఇచ్చి నీతో తోలిచ్చిన దానికి నాకు కూడా శిక్ష పడుతుంది. శిక్ష పడుతుంది. నీ వరకు నీ ఉంటానా, నువ్వు ఏం చెప్తా తింటానా, నా ప్రాణాలు కాపాడుతానా, నీకైతే వస్తా వస్తా నాకో చేస్తాడని చెప్పి A2 తప్పించుకో. నేను A1కి శిక్ష పడాలా, A2కి శిక్ష పడాలా. నా స్వార్థం కోసం నేను A2 తప్పించుకోవాలని చెప్పి నేను కారణాలు చెప్పి తప్పించుకోవచ్చు. A2 తప్పించుకుంటే A3 కూడా తప్పించుకుంటాడు. పడితే A1 A2 A3 ముగ్గురికి శిక్ష పడాలా. ముగ్గురికి శిక్ష పడాలా. నువ్వు తోలడం తప్పు, నేను బీగాలేయడం తప్పు. నువ్వు తోలమని చెప్పి వాడు సపోర్ట్ చేసి నన్ను మాయమట్టలు చేసి నన్ను కన్విన్స్ చేసి అక్కకు బండి బీగాలి ఇవా, అక్క కారు తోలేదా, నీ కారు ఎంత బొంగు, అక్క చూడని కారా, అక్క పిల్లప్పటి నుంచే కారులో తిరుగుతుంది, ఫస్ట్ ఇస్తావా నువ్వు కారు దిగిపోతావు. అసలు చెప్పాలంటే A2 వీడు, నేను A3. ఇంకోటి ఎక్కువ మాట్లాడితే A1 అవుతావు నువ్వు. ప్రోత్సహించడం వల్లే ఆ బాబా కారు తోలేదు.
నిమ్మి ఒకటి నువ్వు A1 నేను A2 అపాప A3 నిమ్మి అసలు నిమ్మి నువ్వు నరికేస్తానికే అది చూసావా A1 బుద్ధులు ఆల్రెడీ వచ్చినాయి నరికేస్తా యాదంతో నరుకుతావు గొడ్డలతో నరుకుతావా నిమ్మి విను ఇప్పుడు అసలు భార్య భర్తలు చంపుతావా ఎవరు చంపినారా నువ్వు తోలేదప్పుడు స్టీరింగ్ ఇగ్గింది ఎవరు అసలు నేను లేనే ప్లేస్ లో ముందు నటించు నీకన్నా మా తల్లినా నీకన్నా మా తల్లినా నువ్వు నటించేదాంట్లో నువ్వు రాలేదా నేను రాలేదు నేను కూడా రాలే కార్ బీగాలు తీసుకొని ఎవడు వెళ్ళిపోయినాడు అది రాకే భార్య భర్తలు చంపినావు ఏ ముద్రష్టమోడా నువ్వు పరిమాణని చెప్తున్నా మీరిద్దరు మొత్తం ఏదో స్కెచ్ చేసాం నువ్వు ప్రాణాలు చంపేసి కుటుంబాలు చంపేసి మొత్తం నలించాలని చూసారా అసలు ఎట్లా మిమ్మల్ని అక్క కోసం కాదు మీ అక్క కోసం నువ్వు అక్క తొక్క ఎవరు చేయాలి అక్క తొక్క ఎవరు చేయాలా ఇంత మర్డర్ చేసి తప్పతాలు చెప్పి మీరు నాటకాలు ఆడతారు మీరు సరే అన్న కోసం ఇప్పుడే నువ్వు చెప్పింది కరెక్ట్ నీకు 3 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఎందుకు పోయి పండుకోపో 3 రోజుల నుంచి నువ్వు నాటకాలు అబద్ధాలు మీరిద్దరు నీకేమో ఆరోగ్యం బాగాలేదు నాకేమో కాళ్ళ నొప్పులు బయటికి కాలు పెట్టే కూడా కావడం లేదు అన్నిటికీ వీడే తిరుగుతున్నాడు బండ్లలో కార్లలో ఈ రోజు ఆడికి పోయి నేను అందుకే చెప్పే కదా పొట్టోడుగా కారు అందదు చంపేస్తాడు అని చెప్పిన అట్లే యాక్సిడెంట్ చేసా ఈ మధ్యన పొట్టోడు నువ్వు భార్య భర్తలు చంపింది కాక మా ఇంట్లో చెలరేగిపోతున్నావు నువ్వు యాక్షన్ చేస్తావు నీ కన్నా నటించే ఈ పొద్దు మా నటినే నీ ముందర యాడి వాళ్ళు అర్థమైందా మా నటి మించిపోతాంది రోజు రోజుకి ఎంత యాక్టింగ్ చేస్తాను తెలుసురా ఎమోషన్ ఉండి ఎమోషన్ చేస్తుంది కూరగా చేస్తుంది నమ్మ క్రిమినల్ చేస్తుంది ఎన్ని యాక్టర్లు మధ్య కమలాసన్ కూడా చేస్తాను లేదా మధ్య నువ్వే తప్పు చేసినావు పోతావు నీకు ఉరి శిక్ష యాక్టింగ్ కాదు నువ్వు జైలుకు పోతావు నీకు ఉరి శిక్ష పడుతుందని బాధపడుతుంది నువ్వు జైలుకు పోతావు నీకు ఉరి శిక్ష పడుతుందని బాధపడుతుందా పాప వాడు లేడు మనకి వాడు ఇంకా మర్చిపో వాడు ఇంకా మనం వాడిని తీసుకొని పోలే చంపే నేను చంపను చట్టం చూసుకుంటది నీకు చంపే అలవాటు కాబట్టి నీ మైండ్ ఎక్కడ కవర్ లో ఉన్నాయి చూడు పీసులు కొట్టి పెట్టిన చచ్చిపోయింది ముట్టుకుంటే వాడికి డిఎన్ఏ అదేమంటారు అయిపోయింది మీ ప్రూఫ్ వచ్చిందా ప్రూఫ్ ఓయమ్మా నాయనా ఇది నిజంగా చంపేసింది ఓయమ్మా నాయనా ఇది నిజంగా నిజంగానే లేదనుకుంటానేమో డౌట్ ఏంది పీసులు కొట్టించింది వేరే పీసులు కూడా కార్లు ఉన్నాయి సగం ఎంత నీ నమ్మ జీతం 2 ప్రాణాలే ఉదయం ఎట్లా బతకాలి నమ్మ ఎన్ని ఫ్యామిలీ నాశనం అవుతాయి నమ్మ జీతం నీ వల్ల సంతోషం కోసం డ్రైవింగ్ కోసం ఎంత నాశనం చేస్తారో నీకు ఇచ్చావని నీ బుద్ధి లేదేమన్నా న్యాయం కదా ఎక్కువ మాట్లాడతాను వీటిని కూడా చంపేస్తే ఎట్లో కేసు ఒకటే కదా అవుతుంది అదే కదా నేను ఆలోచిస్తా కార్ డిక్కీలో చాలా ప్లేస్ ఉంది వీడు ఈజీగా పడతాడు అవి ఉన్నాయా ఐటమ్ ఇచ్చేది ఇక్కడ మేము రెచ్చిపోయేది మళ్ళీ అంటే నేనేం చేయలేమనుకుంటున్నావా ఇక్కడ మొత్తం ఈ గ్యాంగ్ లో మొత్తం ఇద్దరు పట్టుకో కారు డిక్కీలేకేస్తా అంతే నేనేం చేయను కోడిని ఇట్లా పిసికినట్టు పిసికి చచ్చుతాడు అదంతా అలాగే బలంగా గేడు కొడితే మాటలు రావు తీసు తల అట్లా పెట్టుకో అయిపోయి రోజు చెప్పి తలకాయ మంచి ఏడు పడుతుంది ఉండు తలకాయ మంచి త్వరగా తీసుకురా కేసు నీ మీదకి రాలా చింపు చచ్చిపోతావా కేసు నీ మీద వేసుకొని 10 సంవత్సరాలతో బయటకు వస్తావా బయటికి ముక్కలు బయటికి తీ
అమ్మా ఏంది ఇది వచ్చింది? అదేంది మొగుడు అమ్మా ఏంది ఇది వచ్చింది? అదేంది మొగుడు మొగుడు భార్య అంటే ఏంది? పుంజుకోడి పెట్టకూడని. రోడ్డు మీద ఇట్లా అడ్డొచ్చింది. అమ్మా ఎంత ఆయన పాపం. నాటకాలేమన్నా అవైతే ప్రాణం కాదా? అవైతే ప్రాణం కాదా? కేసు పడుతుంది తీసుకో. ప్రశ్న వేసుకుంటాను. ఈ మధ్య దోషి పేరు